మొత్తం వరి కోసి రైతులు చాలా అరిగోసపడుతున్నారు. 2 నెలలు అయిపోయింది కొందరు రైతులు బోసి. ఫస్టు వరి పంట పండేదాకా ఒక బాధ రైతుకు. వరి పంట వండిన తర్వాత గూడా కల్లాలల్లో పోసిన వడ్లని కాపాడుకోనీకి వాళ్ళు అహర్నిశలు ఇక్కడ పొద్దాక పందులకు కావాలని, పశువులకు కావాలని, కోతులకు కావాలని లాస్ట్‌కు పట్టాలే వాటికి ఇప్పుడు పట్టాలు ఒక పట్టా వచ్చేసి రూ. 20 ఖర్చొస్తే, ఒక రైతుకు వచ్చేసి మినిమమ్ ఒక 100 బస్తాలు పండించిన రైతుకు ఒక 5,000-6,000 పట్టాలకు ఖర్చయితున్నాయి. అట్లాగే పట్టాలు ఇప్పుడు గాలికి, ఎండకు ఇప్పుడు 2 నెలల నుంచి చెదలు బట్టి, ఎండకు మొత్తం చీకిపోవడం వల్ల పట్టా తీసుకున్న వ్యక్తి ఇప్పుడు కిరాయి తెచ్చిన వ్యక్తి రూ. 350 పట్టాకు వసూలు చేస్తాడు. దానికంటే తక్కువ ఖర్చయితేనేమో పట్టా తీసుకొని అవి కట్టుకుంటాడు. లేదంటే నాది చినిగిపోయింది కదా! పట్టా కట్ట ఇట్లా నానా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎమ్మటే స్పందించి ఈ వడ్లని ఇప్పుడు 1 ఆర్ 2 డేస్ గాకుండా కనీ 1 ఆర్ వీళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా వారం రోజులల్లో అయిపోయే పరిస్థితి లేదు. రోజుకొక 4 లారీలు తెచ్చినా ఆ వారం రోజులు అయ్యే పరిస్థితి లేదు. ఇగో ఇక్కడ వచ్చి లారీ 3 రోజులయితున్నది. వాళ్ళు మిల్లులోళ్ళు అక్కడికి పోతే మిల్లులు ఆపుతున్నారు. మిల్లుల కాడ పోతే ఏమంటున్నారంటే, ఇక్కడ తూకం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ వైఫల్యం చానా ఉంది. తెలంగాణ మొత్తంలో గూడా ఒకప్పుడు ఏందంటే బస్తా తూకం పోను ఒక 100 గ్రాములు పెచ్చు జోకితే యేసుకునేది. ఇప్పుడు బస్తాకు ఆల్రెడీ మిల్లులోళ్ళందరూ ప్రభుత్వం కుమ్మక్కయ్యి 2 కిలోలు 41 కిలో బస్తా వెయిట్ బోను గూడా ఇంకా కిలోన్నర ఎక్కువ జోకాలే. అది అగ్రిమెంటు. 41 కిలో 500 గ్రాములు జోకితే 39 కిలోలకే రైతుకు గట్టిస్తున్నారు. అట్లా గట్టించినా గూడా 39 కిలోలకు గట్టిస్తే క్వింటాల్‌కొచ్చేసి 41 కిలో జోకినా గూడా 39 అంటే 2 కిలోలు. ఒక బస్తా 40 కిలోల బస్తా అది. 2 కిలోలు అంటే క్వింటాల్‌కు 5 కిలోలు కట్ అయితున్నాయి. అది పోను గూడా ఇప్పుడు జోకి ఒక 5, 6 రోజులు ఇక్కడ కల్లం లాగుతున్నాయి. మిల్లు కాడికి పోయి మళ్ళా 2, 3 రోజులు ఆగితే ఈ 39 కిలోలల్లో గూడా తరుగొస్తే మళ్ళీ బస్తాకొచ్చేసి కిలోన్నర షార్టేజ్ చూపెడుతుంది. అంటే ఈ రకంగా కష్టపడి మిల్లు తాళ్ళు బట్టి ఇక్కడ మళ్ళా తాళ్ళు పట్టే మిషన్‌లు గూడా ఉన్నాయి. తాళ్ళు కట్టి కష్టపడి అవన్నీ చేసి వాడిని కాలేళ్ళు పట్టుకొని 6 నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి లాస్ట్‌కి ఇవన్నీ తీసినా గూడా కౌలు రైతుకు 5,000-6,000 మిగులుతున్నాయి. ఇప్పుడు అవి గూడా మిగిలే పరిస్థితి లేదు. మిగిలక ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. అప్పులోళ్ళు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఈ వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వము ఎమ్మటే స్పందించి ఈ వడ్లని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాము. ఇంకోటి ఈ వడ్ల కొనుగోలు విషయంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది. పక్కా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇన్నేళ్ల కాలంలో ఇప్పుడు ఫస్ట్ టైమ్. అంటే ఇదివరకు గూడా ఇన్ని బాధలు మళ్ళీ లేట్ అయినందుకు లారీలోళ్ళకు అక్కడ ఉంటే లారీలు ఓనర్లు ఇప్పుడు డ్రైవర్‌లయితే అక్కడ ఉంచుతారు. ఉంచితే వాళ్ళేం చేస్తున్నారు? మాకు లేట్ అయితుంది. మాకు కిరాయి తక్కువ పడుతున్నది. మాకు ఫుడ్ గూడా ఉంటలేదు 4, 5 రోజులకని చెప్పేసి ఒక బస్తాకొచ్చేసి రూ. 2, రూ. 3, రూ. 5 అట్లా అయితేనే మేమొస్తాం లారీ పెడతాం. లేదంటే మేము పెట్టం. ఆదానికి గూడా ఒడ్లు పోతే చాలు మాకు. ఇంత కష్టం మేమేం పడలేము. పోయిన కాడికి పోయినారని అంటే ఒక 200 బస్తా పండించిన 10,000 పోని 15,000 ఎత్తుకపోరని బతిలాడి లారీలోళ్ళని పంపించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం, సివిల్ సప్లై అందరూ గూడా వెంటనే స్పందించి ఈ రైతుల కష్టాలను తీర్చి రైతే రాజు అనే నానుడు చెప్పిర్రు ప్రభుత్వం గాని, రైతు రాజు గాదు. ఉన్న వడ్లను కొంటే చాలు అనే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే త్వరితగతిన చర్యలు చేపట్టి ప్రభుత్వం స్పందించి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అంటే ఏమంటారు అధికారులు ఏమంటారు? అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు అప్పుడే అది ఆకాశంలో మేడలు కట్టినట్టు మీద ఇక్కడ పోయి అక్కడ నివేదికలు ఇస్తుర్రు. ఆల్రెడీ 80% అయిపోయింది. 80% అయిపోయింది. ఇంకో 20% ఉన్నాయని అధికారులు చెప్తున్నారు గానీ 80% కాదు 20% అయిపోయింది. 80% ధాన్యం ఉన్నది. ఇప్పటికి 2 నెలలు అయితుంది ఇక్కడ ధాన్యం పోసి. ఇంకా నెల అయినా కూడా వర్షే పరిస్థితి లేదు. రైతుకు ఆల్రెడీ మళ్ళీ కాలం నెత్తి మీదకొచ్చింది. ప్రతిది కూడా రైతు అప్పులు తెచ్చి చేసుకున్నారు తప్ప ఎవరు కూడా నిల్వ ఉండి చేసుకోరు. అక్కడ పోతే దళారీ వ్యవస్థ పురుగు మందుల కాడ గానీ, ధాన్యం సేకరించే విత్తనాల కాడ గానీ రూ. 2, రూ. 3 మిత్తికి ఇప్పుడు తీసుకుంటే 6 నెలల వరకు మిత్తి కట్టి తెచ్చుకునే వ్యవస్థ ఉంది. ఇట్లా లేట్ కావడం వల్ల కూడా ఇంకా అట్లా నష్టపోతున్నారు, ఇట్లా నష్టపోతున్నారు. రైతు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ ఇవన్నీ బాధలు తీరాలంటే వెంటనే ఈ ఉన్న కల్లాలల్లో ఉన్న ఒడ్లు కాలైతే రైతుకి అదే 10,000